హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ పివైక్యూ కోర్సులో భాగంగా హైట్స్ అండ్ డిస్టెన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ మోడల్ ఏమంటే టూ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. టూ షిప్స్, ఎన్ని షిప్స్ ఉన్నాయి? టూ షిప్స్ ఉన్నాయి. టూ షిప్స్ ఆర్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ లైట్ హౌస్. ఇది వచ్చి లైట్ హౌస్, ఇది లైట్ హౌస్. టూ షిప్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక షిప్ ఉంది, రైట్ సైడ్ ఒక షిప్ ఉంది. టూ షిప్స్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. S1 అంటే షిప్ 1, S2 అంటే షిప్ 2. సచ్ దట్ ఆల్ 3 ఆర్ కొలీనియర్. అంటే లైట్ హౌస్, షిప్ 1, షిప్ 2 అన్నీ ఒకే లైన్ మీద ఉంటాయి. ఓకే. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ దీస్ టూ షిప్స్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద లైట్ హౌస్. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి చూస్తాను? టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ నుంచి చూస్తాను. ఫస్ట్ షిప్ని చూసినప్పుడు యాంగిల్ ఎంత? 30 డిగ్రీస్. టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ నుంచి సెకండ్ షిప్ని చూసినప్పుడు యాంగిల్ ఎంత? 60 డిగ్రీస్. టూ షిప్స్ మధ్య డిస్టెన్స్ ఎంత? 230√3. టూ షిప్స్ మధ్య డిస్టెన్స్ 230√3. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? హైట్ ఆఫ్ ద లైట్ హౌస్. ఇది కదా లైట్ హౌస్, హైట్ తెలియదు కదా, హెచ్ అనుకుందాం. ఇది ఫస్ట్ ట్రయాంగిల్. ట్యాన్ అప్లై చేయండి. ట్యాన్ 30 అంటే, ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఆపోజిట్ హెచ్, అడ్జసెంట్ ఏమవుతుంది? ఎక్స్. ఈ డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే 230√3 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలా? 230√3 అయితే రావాలి. ట్యాన్ 30 అంటే ఎంత? 1/√3 కదా. నెక్స్ట్, ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్కి ట్యాన్ అప్లై చేద్దాం. ట్యాన్ 60. ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, హెచ్ బై 230√3 మైనస్ ఎక్స్. ట్యాన్ 60 అంటే ఎంత? √3. ఇక్కడ మనకు హెచ్ కావాలంటే, ఇక్కడ హైట్ ఆఫ్ ద లైట్ హౌస్ కావాలి, హెచ్ కావాలి. హెచ్ కావాలంటే ఎక్స్ని ఎలిమినేట్ చేశారు. ఎలా ఎలిమినేట్ చేయొచ్చు? ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఎక్స్ అంటే ఏమని? √3h. సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ బై 230√3 మైనస్ ఎక్స్ అంటే ఏమని? √3h. నెక్స్ట్, ఈజ్ ఈక్వల్ టు √3నా మల్టిప్లై చేయండి. 230√3 ఇంటూ √3 అంటే 230 ఇంటూ 3 కదా, మైనస్ √3h ఇంటూ √3 అంటే 3h. లెఫ్ట్ సైడ్కి పంపేయండి. హెచ్ ప్లస్ 3h ఎంత? 4h. 4h వచ్చి 690. 4 1s 29 కదా, 4 7s 28, 10, 4 2s 10, 4 5s అంటే 172.5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ టాప్ ఆఫ్ 195 మీటర్ హై క్లిఫ్. ఇక్కడ క్లిఫ్ అంటే మౌంటైన్ లాగా, హైట్ వచ్చి 195 మీటర్స్. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఏ టవర్. ఇక్కడ మనం ఎక్కడి నుంచి చూస్తాను? క్లిఫ్ యొక్క, నెక్స్ట్ మనం క్లిఫ్ మీద ఉన్నాము, అక్కడి నుంచి చూస్తాను. డిప్రెషన్ అంటే పైనుంచి కిందకి చూడడం. దేన్ని చూస్తాను? టవర్ని అయితే చూస్తాను. దేన్ని చూస్తాను? టవర్. ఫస్ట్ టాప్ని చూసా. ఫస్ట్ దేన్ని చూసా? టాప్. టాప్ చూసినప్పుడు యాంగిల్ ఎంత? టాప్ చూసినప్పుడు యాంగిల్ 30 డిగ్రీస్. టాప్ చూసినప్పుడు యాంగిల్ ఎంత? 30 డిగ్రీస్. నెక్స్ట్, ఇప్పుడు దేన్ని చూస్తాం? బాటమ్. బాటమ్ చూసినప్పుడు యాంగిల్ ఎంత? 60 డిగ్రీస్. ఓకే, ఇంతవరకు గివన్ డేటా కదా. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ తెలియదు కదా, హెచ్ అనుకుందాం. ఇంతవరకు గివన్ డేటా టోటల్ 195 కదా. ఇది హెచ్ అయితే ఇది కూడా ఏమవుతుంది? హెచ్. ఈ రిమైనింగ్ ఏమవుతుంది? 195 మైనస్ హెచ్. టోటల్ 195 కాబట్టి ఇది హెచ్ అయితే ఇది రిమైనింగ్ ఏమవుతుంది? 195 మైనస్ హెచ్.
ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. tan అప్లై చేస్తే అయిపోతుంది. ఫస్ట్ ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్కి tan అప్లై చేద్దాం. tan 60. tan అంటే ఏమని ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వచ్చి 195. ఇది తెలియదు కదా, ఎక్స్ అనుకోండి. ఇది కూడా ఏమవుతుంది ఎక్స్. tan 60 ఎంత √3. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్కి అప్లై చేయండి tan 30. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వచ్చి 195 - h బై ఎక్స్ కదా. tan 30 ఎంత 1/√3. ఇక్కడ మనం హెచ్ కనుక్కోవాలి. హెచ్ కనుక్కోవాలంటే ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేన్ని ఎలిమినేట్ చేయాలంటే దాన్ని ఈక్వల్ టు చేసుకుంటే అయిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 195/√3. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 195/√3. ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది √3 × 195 - h అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది √3 × 195 - h. నెక్స్ట్ 195 ఈజ్ ఈక్వల్ టు √3 × √3 3. 3 × 195 3 5 15. 3 × 19 57 58. నెక్స్ట్ √3 × √3 అంటే 3. 3 × 195 585. 3 × h 3h. లెఫ్ట్ సైడ్ పంపిస్తే 3h. 585లో 195 తీసేయండి. 0. 18లో 9 పోతే 9. 4లో 1 పోతే 3. హెచ్ వాల్యూ ఎంత 130. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ ఫుట్ ఆఫ్ 2 టవర్స్. ఎన్ని టవర్స్ ఉన్నాయి 2 టవర్స్ ఉన్నాయి. ఫస్ట్ టవర్ P, సెకండ్ టవర్ వచ్చి Q. మొత్తానికి ఎన్ని టవర్స్ ఉన్నాయి 2 టవర్స్ ఉన్నాయి. ఫస్ట్ టవర్ హైట్ P అనుకుంటే సెకండ్ టవర్ హైట్ ఏమవుతుంది Q అవుతుంది. ఎగ్జాక్ట్లీ మిడ్వే అన్నాడా అంటే మిడ్ పాయింట్. ఓకేనా. టోటల్ డిస్టెన్స్ x అనుకుంటే మిడ్ పాయింట్ అంటే ఇదేమవుతుంది x/2 x/2. ఇలా ఫ్రాక్షన్స్ ఉంటే ఇబ్బంది కాబట్టి ఇది మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ x ఉంటే రైట్ సైడ్ కూడా x. 2 టవర్స్ మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది 2x అవుతుంది. ఇక్కడ మనం ఎక్కడి నుంచి చూస్తానా మిడ్ పాయింట్ నుంచి చూస్తాను. ఎలివేషన్ అన్నాడా, ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడాలి. ఫస్ట్ టవర్ టాప్ చూసినప్పుడు యాంగిల్ ఎంత 45. సెకండ్ టవర్ టాప్ చూసినప్పుడు యాంగిల్ ఎంత 60. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం రేషియో ఆఫ్ దేర్ హైట్స్ కనుక్కుందాం. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ tan అప్లై చేయండి. tan 45 ఆపోజిట్ బై అడ్జసెంట్. టవర్ హైట్ P, అడ్జసెంట్ అంటే ఏమవుతుంది x. ఇక్కడ tan 60 అప్లై చేయండి. tan అంటే ఏమని ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ Q, అడ్జసెంట్ వచ్చి x. ఓకే. ఇక్కడ Pకి Qకి రేషియో కనుక్కోవాలి. tan 45 ఎంత 1 అంటే P వాల్యూ x అవుతుంది. tan 60 √3 కదా. Q వాల్యూ ఏమవుతుంది √3x. క్వశ్చన్లో ఏమడిగారు హైట్స్ రేషియో. P అంటే x, Q అంటే √3x. అంటే ఆన్సర్ ఎంత 1:√3. నెక్స్ట్ క్వశ్చన్. A and B are 2 points on same side of a tree. ఇది ట్రీ. AB వచ్చి 2 పాయింట్స్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రీ అన్నారా. ఇది A, ఇది B. ఓకేనా. AB వచ్చి 2 పాయింట్స్. 2 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రీ అన్నాడు. 50 మీటర్స్ అపార్ట్ అంటే ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత 50 మీటర్స్. ఏకి బికి మధ్య డిస్టెన్స్ 50 మీటర్స్. ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ దీస్ పాయింట్స్ టు టాప్ ఆఫ్ ద ట్రీ. ఫస్ట్ ఈ పాయింట్ నుంచి
ఈ పాయింట్ నుంచి ట్రీని చూసినప్పుడు యాంగిల్ ఎంత? 60 degrees. బి అనే పాయింట్ నుంచి ట్రీ చూసినప్పుడు యాంగిల్ ఎంత? 30 degrees. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ట్రీకి దూరంగా వెళ్ళేటప్పుడు యాంగిల్ తగ్గిపోతుంది, దగ్గరగా ఉన్నప్పుడు యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? హైట్ ఆఫ్ ద ట్రీ తెలియదు కదా, హెచ్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? వాట్ ఈస్ 40% ఆఫ్ హైట్ ఆఫ్ ట్రీ కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ ఇది ఎక్స్ అనుకుందాం, ఇదేమనుకుందాం ఎక్స్. ఫస్ట్ ట్రయాంగిల్కి అప్లై చేయండి. tan 60. tan అంటే ఏమని? ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే h/x. సెకండ్ ట్రయాంగిల్కి అప్లై చేయండి. సెకండ్ ట్రయాంగిల్ కాదు, పెద్ద ట్రయాంగిల్కి అప్లై చేయండి. tan 30. ఆపోజిట్ అంటే హెచ్, అడ్జసెంట్ ఏమవుతుంది? x+50 అవుతుంది. tan 60 అంటే √3 కదా. tan 30 ఎంత? 1/√3. మనకు హెచ్ కావాలంటే ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి. ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ రాసుకోవాలి. ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ వాల్యూ రాసుకోవాలి. ఎక్స్ని ఏమని రాయొచ్చు? h/√3. క్రాస్ మల్టిప్లై చేయండి. √3h = x+50. ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ రాసుకోవాలి. x ఏమవుతుంది? √3h - 50. ఇది ఎక్సే, ఇది కూడా ఎక్సే. రెండు ఈక్వల్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? x h/√3 √3h - 50. h √3తో మల్టిప్లై చేయండి. √3 × √3 3h. √3 × 50 50 √3. 3hలో h పోతే 2h. 2h = 50 √3 కదా. ఇక్కడ ఏమడిగారు? 40%. 40% ఆఫ్ హైట్ ఆఫ్ ద ట్రీ. హైట్ ఆఫ్ ద ట్రీ అంటే 25 √3 కదా. 25 √3. 40% అంటే 40/100. 25 4s, 4 10s. ఆన్సర్ ఎంత? 10 √3. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పోస్టర్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఇది వచ్చి బిల్డింగ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది వచ్చి బిల్డింగ్. ఏ పోస్టర్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్. బిల్డింగ్ పైన ఏముంది? పోస్టర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదేమంటే పోస్టర్. బిల్డింగ్ పైన ఏముంది? పోస్టర్ అయితే ఉంది. ఏ పర్సన్ ఈ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 meters ఫ్రమ్ ద బిల్డింగ్. బిల్డింగ్ నుంచి ఎంత దూరంలో నిల్చున్నాడు? 50 meters. ఫస్ట్ ఏం చూశాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు టాప్ ఆఫ్ ద పోస్టర్. ఫస్ట్ టాప్ ఆఫ్ ద పోస్టర్ని చూశాడు. యాంగిల్ ఎంత? 45. అండ్ బాటమ్ ఆఫ్ ద పోస్టర్, సేమ్ అదే పాయింట్ నుంచి ఫస్ట్ టాప్ చూశాడు. నెక్స్ట్ ఏం చూశాడు? పోస్టర్ యొక్క బాటమ్ అయితే చూశాడు. యాంగిల్ ఎంత? 30. వాట్ ఈస్ 200 meters? 200% ఆఫ్ హైట్ ఆఫ్ ద పోస్టర్. హైట్ ఆఫ్ ద పోస్టర్ తెలియదు కదా, హెచ్ అనుకుందామా. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనం హెచ్ అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. ఫస్ట్ ఈ చిన్న ట్రయాంగిల్కి tan అప్లై చేయండి. tan 30 = ఇది తెలియదు కదా, ఎక్స్. ఆపోజిట్ అంటే ఎక్స్, అడ్జసెంట్ ఏమవుతుంది? 50. tan 30 అంటే 1/√3 కదా. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 50/√3. అంటే బిల్డింగ్ హైట్ వచ్చి 50/√3. నెక్స్ట్ tan 45 అప్లై చేయండి. అంటే మొత్తం ట్రయాంగిల్కి tan అప్లై చేయండి. tan అంటే ఏమని? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే x+h అని. అడ్జసెంట్ అంటే ఎంత? 50. నెక్స్ట్ x+h ఏమవుతుంది? 50 అవుతుంది. tan 45 ఎంత? 1 కదా. x వాల్యూ ఎంత? 50/√3 ప్లస్ h = 50. ఇప్పుడు h వాల్యూ ఏమవుతుంది?
50 మైనస్ 50/√3. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. చేద్దాము. ఇక్కడ 50 మైనస్, ఇక్కడ రెండిట్లో 50 ఉంది కదా, 50ని కామన్ తీసేయండి. 1 మైనస్ 1/√3 కదా, 50√3 మైనస్ 1. ఓకే, కానీ ఆప్షన్స్లో డివైడెడ్/√3 లేదు కదా, కాబట్టి ఇంటూ √3/√3 చేయండి. ఫైనల్గా ఏమొస్తుంది? 50 ఇంటూ √3 ఇంటూ √3 3 కదా. త్రీ. నెక్స్ట్ √3 ఇంటూ √3 అంటే 3. √3 ఇంటూ √3 3. 3 మైనస్ √3 కదా. ఫైనల్గా ఇది వచ్చింది మనకు. కానీ ఇక్కడ ఏమన్నాడు? 200% అన్నాడు. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. అంటే 2 ఇంటూ హైట్ ఆఫ్ ద పోస్టర్. హైట్ ఆఫ్ ద పోస్టర్ ఎంత? 50/3 ఇంటూ 3 మైనస్ √3. అంటే ఆన్సర్ 4th ఆప్షన్, 100/3 ఇంటూ 3 మైనస్ √3. నెక్స్ట్ క్వశ్చన్, 2 pillars ఆఫ్ ఈక్వల్ హైట్. ఇక్కడ 2 pillars ఉన్నాయి. 2 pillars ఈక్వల్ హైట్. 2 pillars ఈక్వల్ హైట్. ఇది హెచ్ అయితే ఇది కూడా హైట్ ఎంత? హెచ్. ఆన్ ఏదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఇది వచ్చి రోడ్. రోడ్ ఎన్ని మీటర్స్ వైడ్? 150 మీటర్స్ వైడ్. రోడ్ వచ్చి 150 మీటర్స్ వైడ్. అట్ ఏ పాయింట్ ఇన్ ద రోడ్ బిట్వీన్ ద పిల్లర్స్. ఓకేనా, ఏదో ఒక పాయింట్ తీసుకోండి, రోడ్డు మధ్యలో ఏదో ఒక పాయింట్. నెక్స్ట్, ద ఎలివేషన్స్ ఆఫ్ దిస్ పిల్లర్స్ ఆర్ ఎక్స్ అండ్ వై డిగ్రీస్. ఏదో ఒక పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఎలివేషన్ ఏమవుతుంది? ఎక్స్ వై. అంటే ఈ పాయింట్ నుంచి చూస్తే ఫస్ట్ పిల్లర్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్స్, ఈ పాయింట్ దగ్గర నుంచి సెకండ్ పిల్లర్ని చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వై. నెక్స్ట్, tan x ఎంత? 2/5. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఇది 2 parts అయితే ఇది 5 parts. ఇలా రౌండ్ పెట్టానంటే పార్ట్స్ అని. ఓకేనా, tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. tan y ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఇది 3 parts, ఇది 5 parts. ఓకేనా, మీరు గమనిస్తే ఇది హైటే ఇదే హైటే, రెండు ఎలా ఉండాలా? సేమ్ ఉండాలి. సేమ్ ఉండాలి కాబట్టి 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. రెండింటిని సేమ్ చేద్దాం. 2కి 3కి ఎల్సిఎం 6. మైండ్లో 6 పెట్టుకోండి. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 3. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 2. ఓకేనా, ఇలా చేసుకున్నామంటే ఈ రెండు ఏమవుతాయి? సేమ్ అవుతాయి. ఇది కదా ఫస్ట్ రేషియో. ఇక్కడ ఇంటూ 3 చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలా? ఇంటూ 3. ఇక్కడ 2/5 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇంటూ 3 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 3. ఇక్కడ 3/5 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేస్తే నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఇంటూ 3 చేసాం కాబట్టి ఇంటూ 3, ఇంటూ 2 చేసాం కాబట్టి ఇంటూ 2. ఇప్పుడు ఏమొస్తుంది? ఫిగర్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 6 parts, ఇక్కడ 6 parts, ఇది కూడా పార్ట్స్. నెక్స్ట్ 3 into 5 15 parts, 5 into 2 10 parts. చూడండి, టోటల్ ఎంత? 150 కదా. టోటల్ ఎన్ని పార్ట్స్? 25 parts. 25 parts 150. ఇక్కడ హైట్ ఆఫ్ ఈచ్ పిల్లర్ అన్నారు. పిల్లర్ అంటే ఎన్ని పార్ట్స్? 6 parts. 25కి 150కి రిలేషన్ 6. 6 into 6 36. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఈ విధంగా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే మీరు tan అప్లై చేసి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ ల్యాడర్ మీద, అదేవిధంగా బ్రోకన్ ట్రీ, షాడోస్ మీద క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ షాడో ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఏ టాల్ ట్రీ హైట్ 45 మీటర్స్. ఇది ట్రీ హైట్ ఎంత? 45 మీటర్స్. ఇది షాడో, షాడో లెంత్ ఎంత? 15√3. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ థీటా. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. జస్ట్ మీరు ట్యాన్ అప్లై చేయండి. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ 45, అడ్జసెంట్ ఎంత? 15√3. చేసి ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ చేద్దాము. 15 1s, 15 3s. 3ని ఏమని రాయొచ్చు? √3 × √3 అని రాయొచ్చు. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3 కదా. ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది? 60 కదా. అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ షాడో ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఏ టాల్ ట్రీ. ఇది ట్రీ, ట్రీ హైట్ 30, షాడో లెంత్ 10√3. ఇంత ముందులానే. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? థీటా కనుక్కోవాలి. ట్యాన్ థీటా ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఆపోజిట్ 30, అడ్జసెంట్ 10√3. 10 3s. 3ని √3 × √3 అని రాసుకోవచ్చు. ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది? 60. ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది? 60. ట్యాన్ క్యాన్సర్. ఆన్సర్ ఎంత? 60. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 20 మీటర్ లాంగ్ ladder రెస్ట్ అగైనెస్ట్ ఏ వాల్. ఇది వాల్. నెక్స్ట్ ఇది వచ్చేసి ladder, ఇది వచ్చి ladder. నెక్స్ట్ ఈ పాయింట్ని జాగ్రత్తగా చదవాలా. సో దట్ యాంగిల్ బిట్వీన్ ladder అండ్ వాల్ ఈజ్. ఇది ladder, ఇది వాల్. ladderకి వాల్కి మధ్య యాంగిల్ ఎంత? 30. ఓకేనా. ఇక్కడ రాసుకోవాలి. ఇది ladder, ఇది వాల్. ladderకి వాల్కి మధ్యలో యాంగిల్ ఎంత? 30 degrees. అదే హారిజాంటల్ అంటే ఇక్కడ రాస్తాం, కానీ ladderకి వాల్కి మధ్యలో యాంగిల్ అంటే ఇక్కడ రాయాలి. ఇది మాత్రం చూసుకోండి. హౌ ఫార్ ఈజ్ ద బేస్ ఆఫ్ ద ladder ఫ్రమ్ ద వాల్ అంటే ఇది కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ ల్యాడర్ లెంత్ ఇచ్చారా? ల్యాడర్ లెంత్ ఎంత? 20. ల్యాడర్ లెంత్ 20 మీటర్. ఇప్పుడు ఏం చేయాలంటే సూటబుల్ ఫంక్షన్ అయితే అప్లై చేయండి. ఇక్కడ ఏం కావాలి మనకు? వాల్ లెంత్ కావాలి. వాల్ లెంత్ కాదు, ఇది కావాలి. ఇప్పుడు ఏం అప్లై చేద్దాం? సైన్ అప్లై చేద్దామా? సైన్ 30. సైన్ అంటే ఏమని? ఆపోజిట్ బై హైపోటనస్. ఆపోజిట్ ఎక్స్, హైపోటనస్ 20. సైన్ 30 1/2 కదా. 2 10s అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 10. ఆన్సర్ 10. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్ వెన్ షాడో ఆఫ్ 9 మీటర్ హై పోల్. చూడండి, పోల్ వచ్చి 9 మీటర్స్ ఉంది. నెక్స్ట్ షాడో వచ్చి 3√3 మీటర్స్ ఉంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోవాలి. జస్ట్ ట్యాన్ అప్లై చేయండి. ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. 9/3√3. 3 3s కదా. 3ని √3 × √3 అని రాయొచ్చు. √3 క్యాన్సర్. ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది? tan 60. tan క్యాన్సల్ కదా. థీటా వాల్యూ 60. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ladder ఆఫ్ లెంత్ 3.5 meters జస్ట్ రీచెస్ టాప్ ఆఫ్ ద వాల్. చూడండి, ఇది వాల్, ఇది వచ్చి ladder, ఇది వచ్చేమి ladder. ladder లెంత్ ఎంత? 3.5 meters. ladder లెంత్ 3.5 meters. ladder మేక్స్ an angle 60 degrees with the wall. ladder వచ్చి వాల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 60 degrees.
ఇక్కడ ఏం కనుక్కోవాలా? హైట్ ఆఫ్ ద వాల్. హైట్ ఆఫ్ ద వాల్ తెలియదు కదా, హెచ్ కనుక్కోవాలి మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ అప్లై చేయాలి. ఇక్కడ ఏం అప్లై చేయాలా? కాస్. ఎందుకంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. కాస్ 60, అడ్జసెంట్ సైడ్ హెచ్ కదా, హైపోటనస్ 3.5. కాస్ 60 ఎంత? 1/2. ఇక్కడ హెచ్ ఏమవుతుంది? 3.5/2 అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత? 1.75. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ లేడర్ 18 meters లాంగ్ రెస్ట్ అగైన్స్ట్ ఏ వాల్. ఇది వాల్, ఇది వచ్చి లేడర్. లేడర్ లెంత్ ఎంత? 18 meters. యాంగిల్ బిట్వీన్ లేడర్ అండ్ వాల్. ఇది లేడర్, వాల్. లేడర్కి వాల్కి మధ్యలో యాంగిల్ ఎంత? 30 degrees. హౌ ఫార్ ఇన్ మీటర్స్ ఈజ్ బేస్ ఆఫ్ లేడర్ ఫ్రమ్ ద వాల్. వాల్ నుంచి బేస్ ఆఫ్ లేడర్కి మధ్య డిస్టెన్స్ అడిగారు, అంటే ఇది కనుక్కోవాలి. సైన్ అప్లై చేయండి. సైన్ అంటే ఏమని? ఆపోజిట్ బై హైపోటనస్. ఆపోజిట్ ఎక్స్, హైపోటనస్ 18. సైన్ 30 అంటే ఎంత? 1/2. ఎక్స్ వాల్యూ ఎంత? 9. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ 7-story బిల్డింగ్ హ్యాస్ 28 meters లాంగ్ షాడో. చూడండి, ఇది 7-story బిల్డింగ్. 7-story బిల్డింగ్ షాడో ఎంత? 28 meters. ద నెంబర్ ఆఫ్ స్టోరీ బిల్డింగ్. నెంబర్ ఆఫ్ స్టోరీ బిల్డింగ్ తెలియదు కదా, ఎక్స్ స్టోరీ అనుకుందాం. షాడో వచ్చి 48 meters. షాడో ఎంత? 48 meters. నెక్స్ట్. షాడో ఎవరి వల్ల వస్తుంది? సన్ వల్ల. సన్ వల్ల కాబట్టి ఇప్పుడు ఏ బిల్డింగ్ అయినా ఒకే సన్ ఉంటుంది కాబట్టి ఒకే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయితే ఉంటుంది. tan θ అప్లై చేస్తే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వచ్చి 7, అడ్జసెంట్ వచ్చి 28. ఇక్కడ ఆపోజిట్ ఎక్స్, అడ్జసెంట్ 48. 7 4s 4 12s. ఆన్సర్ ఎంత? 12-story బిల్డింగ్. లేదు, మీరు సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ రేషియో సేమ్ అని కూడా చేసుకోవచ్చు. 7/28 ఈజ్ ఈక్వల్ టు x/48. నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ షాడో ఆఫ్ ఏ వర్టికల్ టవర్ ఆన్ ద లెవెల్ గ్రౌండ్ ఇంక్రీజెస్ బై 8.4 centimeters. నెక్స్ట్. ఇది టవర్. టవర్కి ఏముంటుంది? షాడో ఉంటుంది. ఎప్పుడు కానీ టవర్కి దగ్గరగా యాంగిల్ అయితే ఎక్కువగా ఉంటుంది, దూరంగా ఉన్నప్పుడు యాంగిల్ తక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్. ద లెంత్ ఆఫ్ షాడో ఆఫ్ ఏ వర్టికల్ టవర్ ఆన్ ద లెవెల్ గ్రౌండ్ ఇంక్రీజెస్ బై 8.4 centimeters. షాడో ఎంత పెరిగింది? 8.4 centimeter అయితే పెరిగింది. ఇప్పుడు 45 degrees ఉన్నప్పుడు షాడో లెంత్ ఎక్స్ అనుకుంటే 30 degrees ఉన్నప్పుడు షాడో లెంత్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 8.4. అంటే 45 నుంచి 30కి మారినప్పుడు యాంగిల్ షాడో లెంత్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 8.4 అయితే పెరుగుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? హైట్ ఆఫ్ ద టవర్. ఇక్కడ ఫస్ట్ ఈ చిన్న ట్రయాంగిల్కి tan అప్లై చేయండి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇది 45 అయితే ఇక్కడ ఏముంటే ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఎందుకంటే tan 45 1 కదా. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 45 1. 45 ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ అన్న ఒకటే, అడ్జసెంట్ సైడ్ అన్న ఒకటే. ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఏమవుతుంది? ఎక్స్. ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్కి tan అప్లై చేయండి. tan 30. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎక్స్, అడ్జసెంట్ వచ్చి ఎక్స్ ప్లస్ 8.4. tan 30 ఎంత? 1/√3 కదా.
క్రాస్ మల్టిప్లై చేయండి. √3x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 8.4. ఎక్స్ అని లెఫ్ట్ సైడ్ పంపించండి. ఎక్స్ ఇంటూ √3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8.4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8.4 డివైడెడ్ బై √3 మైనస్ 1. ఇలా రూట్స్ ఉన్నప్పుడు రేషనలైజేషన్ చేయాలా? మైనస్ ఉంటే ప్లస్ దాంతో మల్టిప్లై చేసుకోవాలి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరా? 8.4 ఇంటూ √3 ప్లస్ 1. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. 3 మైనస్ 1 ఎంత? 2. అంటే ఆన్సర్ 4.2 ఇంటూ √3 ప్లస్ 1 అంటే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వర్టికల్ పోల్ ఆఫ్ 28 మీటర్స్ హైట్. వర్టికల్ పోల్ ఉంది, ఎన్ని మీటర్స్ హైట్ ఉంది? 28 meters. Cast a 19.2 meter long shadow. Shadow ఎంత? 19.2 meter long shadow. Next, at the same time, find length of shadow cast by another pole. వేరే పోల్ ఉంది, హైట్ వచ్చి 52.5. ఇక్కడ ఏం కనుక్కోవాలా? షాడో లెంత్. ఇంత ముందుగానే చెప్పుకున్నాం, ఒకే టైం కాబట్టి ఒకే సన్ ఉంటాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సేమ్గా ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సేమ్ అంటే రేషియో సేమ్. అంటే ఆన్సర్ 28/19.2 ఈజ్ ఈక్వల్ టు 52.5/x. క్యాన్సలేషన్ చేసుకోండి. 4 7s, 4 4 16, 4 8s, 7 7s 49, 7 5s. x ఏమవుతుంది? 7.5 ఇంటూ 4.8. ఓకేనా? నెక్స్ట్ 7.5 ఇంటూ 4.8 మనకు తెలుసు కదా. మనకేం తెలుసు? 1/2 అంటే 0.5, 3/4 అంటే 0.75, 30/4 అంటే 7.5 అవుతుంది. 7.5 ఏమని రాయొచ్చు? 30/4 అని రాయొచ్చు. ఇంటూ 4.8, 4 1s 4 2s. 30 ఇంటూ 1.2 అంటే 36. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 poles of heights 10 meters and 17 meters. 2 poles ఉన్నాయి. ఫస్ట్ పోల్ హైట్ ఎంత? 10 meters. సెకండ్ పోల్ హైట్ ఎంత? 17 meters. The distance between the bottoms. ఓకేనా? ఆ రెండు పోల్స్ యొక్క బాటమ్స్ యొక్క డిస్టెన్స్ ఎంత? 24. ఇక్కడ ఏమడిగారు? డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్. టాప్స్ మధ్య డిస్టెన్స్ అడిగారు. అంటే ఇది కదా టాప్స్, ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. తెలియదు కదా, ఎక్స్ అనుకుందామా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ఇది 24 అయితే ఇది కూడా ఎంత? 24. మొత్తం 10 కదా, ఇది కూడా 10 అవుతుంది. టోటల్ 17 కదా, ఇది 7 అవుతుంది. 10కి ఎంత యాడ్ చేస్తే 17 వస్తుంది? 7. నెక్స్ట్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకు తెలుసు కొన్ని స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. 3 4 5, 7 24 25. ఇది 7 24 అయితే ఇది ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 25. లేదు మీకు తెలియకపోతే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, హైపోటెనస్కి ఫార్ములా ఏమి? √of సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. √of 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. 7 స్క్వేర్ 49, 24 స్క్వేర్ 576. అంటే √of 625 అంటే 25. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పోల్ 23 meters లాంగ్. చూడండి, ఒక పోల్ ఉంది, ఎన్ని మీటర్స్ లాంగ్? ఏ పోల్ 23 meters లాంగ్ రీచెస్ ఏ విండో విచ్ ఈస్ 3√5 meters above the ground on one side of the street. చూడండి, ఇది స్ట్రీట్,
ఒక పోల్ ఉంది, ఒక విండోని రీచ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఒక విండో ఉంది. విండో హైట్ ఎంత? 3√5. నెక్స్ట్ పోల్ లెంత్ ఎంత? 23 meters. అర్థమైందా? ఇది వచ్చి పోల్. ఏ పోల్ 23 meters లాంగ్ రీచెస్ ఏ విండో. పోల్ వచ్చి విండోని రీచ్ అవుతుంది. విండో వచ్చి ఎంత హైట్లో ఉంది? 3√5 meters. నెక్స్ట్ కీపింగ్ ఇట్ ఫూట్ అట్ సేమ్ పాయింట్. అంటే పోల్ యొక్క ఫీట్ అదే పాయింట్లో పెట్టి పోల్ ఈస్ టర్న్ టు అదర్ సైడ్. లెఫ్ట్ సైడ్కి ఉండేది కదా పోల్, ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేస్తా. దేనికి టర్న్ చేసా? రైట్ సైడ్. విండో ఇక్కడ వేరే విండో ఉంది. విండో వచ్చి 4√15 meters హైట్. ఓకే, సేమ్ పోల్ కాబట్టి ఇక్కడ 23 అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది? 23 meters అవుతుంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? విడ్త్ ఆఫ్ ద స్ట్రీట్. ఇది ఎక్స్, ఇది వై అనుకుంటే విడ్త్ ఆఫ్ ద స్ట్రీట్ అంటే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై. ఎలా కనుక్కోవాలో చూడండి. ఇది ఏ, ఇది బి అయితే ఇదేమవుతుంది? హైపోటనస్ కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సపోజ్ ఇది ఎక్స్, ఇది వై అయితే ఇది ఏమవుతుంది? ఈ రెండిట్లో ఏది పెద్దది? హైపోటనస్. స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే పైథాగరస్ థీరం నార్మల్గా అప్లై చేసుకో. ఇప్పుడు ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ స్క్వేర్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే ఏమని రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎక్స్ అంటే హైపోటనస్ స్క్వేర్ అంటే 23 స్క్వేర్ మైనస్ 3√5 హోల్ స్క్వేర్ ప్లస్ వైని కూడా అదే విధంగా రాసుకుంటే ఇక్కడ రాస్తాను వై. వై ఏమవుతుంది? హైపోటనస్ స్క్వేర్ మైనస్ 4√15 హోల్ స్క్వేర్. 23 స్క్వేర్ ఎంత? 529. 4 స్క్వేర్ 16. √15 హోల్ స్క్వేర్ 15. 15 6 90, 240 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేయండి. 9, 12లో 4 పోతే 8, 289. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే 17 వస్తుంది. అంటే వై వాల్యూ ఎంత వస్తుంది? 17. ఎక్స్ వాల్యూ ఎంత? 23 స్క్వేర్ 629, 3 స్క్వేర్ 9, √5 హోల్ స్క్వేర్ అంటే 5. 629లో 45 తీసేయండి. 12లో 4 పోతే 8, 584. నెక్స్ట్ 22 స్క్వేర్. 22 స్క్వేర్ ఎంత? 584. ఇదంతా చేస్తే ఎంత వస్తుంది? 22 వస్తుంది. 22 ప్లస్ 17 కదా, అంటే ఆన్సర్ 39. థర్డ్ ఆప్షన్. ఇక్కడ మనం ఏం చేయలేదు, పైథాగరస్ థీరంని 2 సార్లు అప్లై చేస్తాం అంతే. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ అన్ఫినిష్డ్ టవర్. ఇది టవర్ అన్ఫినిష్డ్. ఫినిష్ చేస్తే ఇంకొంచెం హైట్ పెరుగుతుంది. ఇది అన్ఫినిష్డ్ టవర్ అంటే ఇంకా పూర్తిగా కట్టలేదు. ఫినిష్ చేస్తే ఇంకొంచెం హైట్ పెరుగుతుంది. ఓకేనా? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎన్ అన్ఫినిష్డ్ టవర్ at a point distance 78 meters from the base. బేస్ నుంచి 78 meters. యాంగిల్ ఎంత? 30 degrees. హౌ మచ్ హయ్యర్ మస్ట్ టవర్ బి రేజ్డ్. టవర్ హైట్ ఇంకా ఎంత పెంచాలన్నారు. టవర్ హైట్ హెచ్ అనుకుంటే కొంచెం హైట్ పెంచితే అప్పుడు ఏమవుతుంది? హెచ్ ప్లస్ ఎక్స్ అవుతుంది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఫినిష్డ్ టవర్. అదే పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది? 60 degrees అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి.
కనుక్కుందాం. ఫస్ట్ ఈ చిన్న ట్రయాంగిల్కి అప్లై చేయండి. tan 30, tan అంటే ఏమని ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ హెచ్ అడ్జసెంట్ 78, tan 30 అంటే 1/√3 కదా, tan 30 అంటే 1/√3. హెచ్ వాల్యూ ఎంత 78/√3. 78 ఏమో రాయొచ్చు 26 × 3 అని రాయొచ్చా, 3ని √3 × √3 అని రాసుకోవచ్చు. √3 క్యాన్సిల్. అన్ఫినిష్డ్ టవర్ యొక్క హైట్ అంటే 26√3. ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్కి అప్లై చేయండి. tan 60 ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ అంటే హెచ్ ప్లస్ ఎక్స్, అడ్జసెంట్ అంటే 78. tan 60 ఎంత √3, హెచ్ వాల్యూ ఎంత 26√3 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 78√3. మనం ఎక్స్ కనుక్కోవాలి, అంటే టవర్ యొక్క హైట్ ఎంత పెంచాలో కనుక్కోవాలి. 78లో 26 తీసేయండి, అంటే ఎంత వస్తుంది 52√3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.